హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా నర్సరీలో ఆనగాయ పాత పెట్టండి. ఎంత పెద్దదైపోయిందంటే చూడండి ఎలాగా. అయితే ఈ పాదని ఈ కాయల్ని కొయ్యలేక మా తిప్పలు చూడాలి. ఇప్పుడు చూడండి పైన ఎన్ని కాయలు ఉన్నాయో మీకు కనిపిస్తుందండి. పైన 3 కాయల వరకు కాసింది. ఇప్పుడు వాటిని ఎలా తెంపాలా అని చూస్తున్నాము, ఎలా కొయ్యాలంటే. మా కష్టాలు చూడండి, ఆనపకాయ కోయడానికి మా బాబాయ్ అలా పైకి ఎక్కారు. ఎక్కి ఇప్పుడు కట్ చేస్తారంట. నేను పట్టుకుంటానండి బాబాయ్. పట్టుకుంటాను. పట్టుకొని చూపించండి. న్యాచురల్ పావు. ఇంత పొడుగు బయట దొరికే వాటికి ఇడ్లీ ఫ్రెష్నెస్ మీకు కనిపిస్తుంది. ఇది న్యాచురల్గా పెరిగింది కాబట్టి ఎలాంటి మందు లేకుండా ఇట్లాగా ఉన్నది. అదే మనం బయట చూసినట్టయితే కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. న్యాచురల్గా చేసి ఎంత పొడుగున్నాయి చూడండి. సొరకాయ.